తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కలెక్టర్లను ఆదేశించారు కేసీఆర్. కొత్త జిల్లాలు, రాష్ట్రావతరణ వేడుకలు, అమరుల కుటుంబాలకు ఉద్యోగాలతో పాటు మరికొన్ని అంశాలపై కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు సీఎం. పొలిటికల్ డిమాండ్లను బట్టి కాకుండా ప్రజలు పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాలపై కసరత్తు చేయాలని కలెక్టర్లకు సూచించారు కేసీఆర్. 24 నుంచి 25 జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని, 4 లేదా 5 నియోజకవర్గాలను కలుపుతూ ఒక జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో సగటున 20 మండలాలు ఉండే అవకాశం ఉంది. మండల స్థాయిలోనూ పునర్వ్యవస్థీకరణ జరగాలని కలెక్టర్లకు సూచించారు సీఎం. 2 నియోజకవర్గాలను కలుపుతూ ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల ప్రతిపాదనలు పంపే సమయంలోనే కొత్త జిల్లాలకు అవసరమైన రెవెన్యూ సిబ్బంది, ఉద్యోగ నియామకాలు, ఖాళీలు, కొత్త పోస్టుల వివరాలు కూడా పంపాలని ఆదేశించారు. దసరా నాటికి కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చేలా వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం. రెవెన్యూ విభాగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వారసత్వ భూమి పేరు మార్పిడి విషయంలో అధికారులు అవినీతి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం వచ్చిన ప్రతి దరఖాస్తును 10 రోజుల్లో క్లియర్ చేయాలని ఆదేశించారు. ఇకపై భూ విక్రయం జరిగినప్పుడు రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లోనే పేరు మార్పిడి జరిగి 16వ రోజున కలెక్టర్కు అప్డేట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో భూ వివాదాలను పరిష్కరించి భూ రికార్డులను సరిచేయాలన్నారు. సాదా బైనామాలున్న భూములకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇలాంటి కేసుల్లో 5 ఎకరాలలోపు భూమి ఉంటే రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయాలని సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా అమరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు. కనీస అర్హతలు లేకపోతే అవి సాధించేందుకు 5 ఏళ్ల గడువు ఇస్తారు. అందుకు తగ్గట్టు నిబంధనలు మార్చాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అమరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించాలని కూడా నిర్ణయించింది ప్రభుత్వం. వేడుకలు ధూమ్ధాంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్, హోటల్స్, మాల్స్ అంతా ఉత్సవ వాతావరణం కనిపించేలా చూసుకోవాలన్నారు. హైదరాబాద్ లో జరిగే మెగా సంబరాలకు తోడు జిల్లాలో వేడుకల నిర్వహణకు జిల్లాకు 30 లక్షల చొప్పున కేటాయిస్తున్నారు. ఇక ఖరీఫ్ కు ఇప్పటి నుంచే సిద్దం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. సోయాబీన్ తో పాటు రైతుల డిమాండ్ మేరకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఖరీఫ్ వచ్చేలోపే వ్యవసాయ క్షేత్రాల్లో మిషన్ భగీరథ పనులు కూడా పూర్తి చేయాలన్నారు సీఎం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఎక్కడికక్కడే టెండర్లు పిలవాలని, అందుకు ఉచిత ఇసుక అందించాలని ఆదేశించారు కేసీఆర్. గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. వాతావరణం చల్లబడినా ఎండలు తగ్గలేదు కాబట్టి చలివేంద్రాల్లో మంచినీటి సరఫరా కొనసాగించాలని ఆదేశించారు.